ఇక్కడ సతీష్ గారు మీకు కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నా. నేను 90 కిడ్, మీరు 80s కిడ్ అయి ఉంటారు. అంటే మన రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీలు, చిన్నప్పుడు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, పెదనాన్న వాళ్ళందరూ ఉండేవాళ్ళు. పిల్లలు ఏడుస్తుంటే తలా కొంచెంసేపు వాళ్ళని ఆడించేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది గ్రామాల్లో. పిల్లలందరూ కలిసి ఇళ్ళ పక్కన పిల్లలు, బంధువులు, పిల్లలందరూ కలిసి 10 మంది కలిసి ఒకే దగ్గర ఆడుకునేవాళ్ళు. ఆ పరిస్థితులు మన జనరేషన్. ఇప్పుడు ఓన్లీ భార్య, భర్త, పిల్లలు, ఒకళ్ళ లేదా ఇద్దరు, 1 BHKనో 2 BHKనో, ఇద్దరు ఉద్యోగాలకు పోవాలి, ఇద్దరు జాబులు చేయాలి. లేదా భర్త జాబ్ చేస్తే భార్య ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది పిల్లల్ని చూసుకోవడానికి. అత్త మామూలు ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏడుస్తుంటే తల్లి సముదాయించే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ వయసు చిన్న వయసే ఉంటుంది కదా, 24-25 సంవత్సరాల వయసు ఉంటుంది. అమ్మమ్మ, నాయన, మా తాతలు వాళ్ళు ఉండరు. ఫోన్ ఇస్తారు, ఫోన్ ఇచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటారు, ఏడవకుండా ఉంటారు. ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది. ఎట్లా మరి దాన్ని ఎలా మార్చాలి? కాదండి, ఈ పరిస్థితి రావడానికి మీరు కొంచెం ఫండమెంటల్గా వెళ్దాం. ఇప్పుడు మీకే పెళ్ళయింది, మీ వైఫ్ ఉన్నారు, మీ పేరెంట్స్ని రమ్మంటే వస్తారు అనుకుందాం. హైపోథెటికల్గా చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతేనండి. మీ ఇంట్లో మీ భార్య ఒప్పుకోకపోవచ్చు కదా, మీ భార్య వాళ్ళ మదర్ తీసుకొస్తున్నాడు, మీరు ఒప్పుకోకపోవచ్చు కదా. ఆ న్యూక్లియర్ సిస్టమ్కి దారి తీసింది మనమే అన్న విషయం కూడా మర్చిపోవద్దు మనం. అవును. అంటే నేను నా భర్త మాత్రమే ఉండాలి, నేను నా పెళ్ళం మాత్రమే ఉండాలి, ఇంట్లో ఎవరో ఉండకూడదు అన్నటువంటి నేను ఆ స్వతంత్రత భావం నాకు ఉండాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లోనే ఉంటాను, నా ఇంట్లో నేనే కింగ్ని, నన్ను ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు, మా అమ్మ క్వశ్చన్ చేయడానికి లేదు, మా అమ్మమ్మ క్వశ్చన్ చేయడానికి లేదు. ఏంటి ఆ బట్టలో, ఏంటి అలా కూర్చున్నావు, ఏంటి ఎలా తింటున్నావు, ఏంటి అర్ధరాత్రి దాకా ఉంటున్నావు అని క్వశ్చన్ ఎత్తారనే కదా అత్తగారిని మామగారిని ఇంటికి రానివారు. ఇది వాస్తవం కాదని మీరు చెప్పగలరా? అంటే ఆ సిస్టమ్ను మనం చేసాం, తప్పది. మీరు అన్న పాయింట్ కరెక్ట్, డెఫినెట్గా పెద్దవాళ్ళు ఉండాలి. అవును. ఒకటి. అనదర్ పాయింట్ ఏంటంటేనండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ ఎవడు మెయింటైన్ చేద్దాడు? మనమే. జలసా కదండి, జలసీతో కానీ లేకపోతే ఇంకో వాటితో సరైన రిలేషన్స్ అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా పక్కన ఇంటి వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినా కూడా కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అనదర్ పాయింట్, డే కేర్ సెంటర్స్ వచ్చినాయి, మంచి డే కేర్. నీ వల్ల కావట్లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, సరే డబ్బులు సంపాదించుకుంటున్నారు, తప్పులేదు, సంపాదించుకోవాలి కాదని అన్నట్లా. డే కేర్ సెంటర్లో మొబైల్ అంటే ఇవ్వకుండా డే కేర్ సెంటర్లో మేనేజ్ చేసి డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. డే కేర్ సెంటర్లో పట్టుకెళ్ళి. 3వ పాయింట్. 4వ పాయింట్, పిల్లలకి ఫిజికల్గా కానీ నువ్వు ఆ ఎంజాయ్మెంట్ని కానీ ఎంటర్టైన్మెంట్ని కానీ ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ఆనందం ఉన్నా అన్న విషయాన్ని, ఆ టేస్ట్ని కానీ ఇవ్వగలిగితే ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా ఆనందం ఉంటుంది కదా. ఆటో, స్విమ్మింగో, థర్డ్ ఆటో, ఏదో ఒకటి చేయగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా అపార్ట్మెంట్లో కూడా కిందకి వెళ్ళి మిగతా పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారండి, మీరు అబ్జర్వ్ చేస్తే. అవును సార్, అవును. అంటే నేనేమంటానంటేనంటే మీకు అవకాశాలు లేవన్న మాట ఎంతో వాస్తవం, నేను ఒప్పుకుంటానండి మేబీ. కానీ మన చేతిలో ఉన్న పనులు కూడా మనం చేయకుండా మన బద్ధకంతో కొన్ని ఈజీగా ఉండాలని ముందు ఇమీడియట్గా ఒక ఫోనో లేకపోతే ఏదో ఒక వెబ్సైట్ ఇలా పెట్టడం వల్ల నెమ్మదిగా ఫోన్ ఆడు చేతితో తీసుకుని వాడు నొక్కడం అలవాటు చేసుకుంటున్నాడు. 4 ఏళ్ళకి ఫస్ట్ మీరు చూపిస్తారో, తర్వాత వాడు నొక్కడం అలవాటు చేసుకుంటాడు. అప్పుడు ముద్దుగా ఉంటాడు. అవును. తర్వాత ఇంకొకటి, తర్వాత గూగుల్కి వెళ్ళి కొట్టడం అలవాటు చేసుకుంటాడు. 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి చాట్ జీపీటీకి వెళ్ళి అలవాటు చేసుకుంటాడు. అయిపోయింది. లైఫ్లో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి చూడవలసినటువంటి అన్ని విషయాలని 15 ఏళ్ళలో చూసేస్తున్నాం మనం, 20 ఏళ్ళకే. ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది, సూసైడ్ ఎందుకు చేసుకోరు వాళ్ళు? మీరు దాచి పట్టుకున్నంత వరకే దాని అందం అండి. అవును. ఎనీథింగ్ అంటే అంతా అందుకునే కదా ఎవడ పెళ్ళిళ్ళు అవసరం ఏంటంటారు. ఇప్పుడు ఇంకా పెళ్ళి ఏంటి, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఎలాగే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, పెళ్ళి అయిన తర్వాత ఇంకెందుకు ఈలోపు ఎంజాయ్ చేద్దాం, ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఈలోపే అన్ని ఎంజాయ్మెంట్లు, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు, అన్ని రకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయిన కొత్తగా చేసేది ఏంటి, పెళ్ళి వద్దని చెప్తున్నారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు చెప్పే జంజీ వాళ్ళు. అవును. అంటే నేనేమంటానంటేనంటే ఇండిపెండెన్స్ అనో, స్వతంత్రమనో, ఇండిపెండెంట్గా ఎదగాలనో, అది ఆడపిల్లనే మగపిల్లనే, ఈ ధోరణి వేరే రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా తీసి పెట్టుకొస్తున్న విషయానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, వీళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళే మంచి స్టూడెంట్స్ కాదు, వీళ్ళే మంచి కిడ్స్ కాదు, వీళ్ళ పేరెంట్స్ పిల్లల్ని బాగు చేస్తారండి. గట్టిగా తిట్టడం తప్ప ఏం చేస్తారండి వీళ్ళు? చాలామంది పేరెంట్స్ తిడతారు పిల్లల్ని, ఏం చేయలేక, కంట్రోల్ చేయడం చేతకాక. ఎందుకనుకుంటున్నారో వాళ్ళు సరైన కిడ్స్ కాదు. నువ్వే సరైన స్టూడెంట్ కాదు, నువ్వే క్లాస్ లెక్కొట్టినాడు, నువ్వే సరిగ్గా పాఠం లేదు, నువ్వే సరిగ్గా చదువుకోలేదు, నువ్వే సిన్సియర్ స్టూడెంట్స్ కాదు, నువ్వే కాపీలు కొట్టి పాస్ అయ్యావు, నువ్వే అబద్ధాలు ఆడినాడు, నువ్వే మోసాలు చేసినోడివి.
నువ్వు మళ్ళీ పిల్లల్ని ఎలా పెంచుతావు? అవును. నా పిల్లడు బాగుండాలని చెప్తే నాకు అర్థం కాదు. నీకేమన్నా ఆ టేస్ట్ తెలిస్తే నువ్వు ఆ టేస్ట్ని ట్రాన్స్ఫర్ చేయగలవు. నీకే టేస్ట్ లేదు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు జనజీవులు పేరెంట్స్ అయ్యి జన్ ఆల్ఫాని ఏం చేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. పేరెంట్స్ అవుతున్నారు కదా వాళ్ళందరూ. డెఫినెట్గా అంటే నేను అనేది ఏంటంటే మొత్తం అవ్వదండి. మీరు చెప్పిన పాయింట్లో చాలా వరకు వ్యాలిడిటీ పాయింట్ ఉందని నేను ఒప్పుకుంటాను. మొత్తం అవ్వదు. కనీసం ఓ 30% 20% చేసి మరీ 10 ఏళ్ళ పిల్లలకి 12-11 ఏళ్ళ పిల్లలకి మొబైల్ ఏంటంటే మీరు ఒకసారి చెప్పండి ఎంతవరకు కరెక్ట్ అది? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కున్నాను సార్. అది కూడా మా ఇంట్లో గొడవ. అంతే కదా మరి. ఇప్పుడు ఫోన్ అవసరమా, ముందు చదువు కావాలి అని. అంతే కదా మరి. సో ఇప్పుడు ఎలా ఉంది? పోనీ మీ వల్ల అవ్వలేదు అన్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి వస్తున్నానండి. అసలు మొబైల్స్ ఎలా చేయని స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్లో పడండి. తప్పేమన్నా ఉందా? పోనీ సరే మీ వల్ల అవ్వట్లేదు కదా, మదర్ జాబ్కి వెళ్ళింది, ఫాదర్ జాబ్కి వెళ్ళింది కదా, హాస్టల్లో పడేయండి. హాస్టల్లో పడేయండి సార్ అన్నావు అనుకో, మరి హాస్టల్లో పడేయండి. మరి నువ్వు కంట్రోల్ అనేది చేస్తావు ఇంట్లో ఉండి. అవును. సరిగ్గా పెంచు. నువ్వు పెంచలేదు హాస్టల్లో సరిగ్గా పెంచరు సార్, సరిగ్గా భోజనం పెట్టరు సార్, చిన్నపిల్లలు ఇప్పుడు వదిలేయడం ఎలాగ సార్, కాలేజీకి వెళ్ళింది ఎలా వెళ్ళిపోతారు కదా సార్, వాళ్ళు పెళ్లి చేసి ఎలా వెళ్ళిపోతారు, ఈ 4 రోజులు నా దగ్గర ఉండొద్దంటారా, పిల్లల్ని తల్లిదండ్రులు విడదీసేస్తారంటారు మళ్ళీ అలా అంటే. వాళ్ళ మంచికి వస్తాయి కదా మీరు చెప్పేది కూడా. అంటే నేనేమంటానంటే నేను అనేది పిల్లవాడిని మనం కన్నప్పుడు సరిగ్గా పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు అది కనుకో పెళ్లి చేసుకుంటే మానే కరెక్టే అని చెప్తాను, మానేయండి. ఇప్పుడు కాదండి, 3 పిల్లలు ఒకేసారి చనిపోయారంటే అసలు ఎంత అంటే ఎంత బాధ అనేది, అసలు బాధ అనేది అంటే క్షీణించిపోయింది పూర్తిగా. నిన్న సాఫ్ట్వేర్ ఆవిడ 2 పిల్లలు చనిపోయారు. 2 పిల్లలతోటి ఏంటిది? 2 పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది అసలు ఆవిడ? ఆవిడ పేరు విజయశాంతి. ఎలా కన్విన్స్ చేసింది ఆవిడ? అదే కదా సార్ ఆశ్చర్యం. అంటే వీళ్ళ జనజీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారో, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయరు? అంటే ఆలోచన శక్తి కూడా వాళ్ళకి ఉండట్లేదు ఇండిపెండెంట్గా అంటానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఖచ్చితంగా. అది పెంపక లోపం. అంటే తల్లి మీద ప్రేమతో ఒప్పుకున్నారంటే తప్పది. తల్లిని కూడా ఇది తప్పని చెప్పగలిగే వయసే కదా. అవును. ఏమంటే చెప్పగలిగే వయసే తెలుసా? తల్లికి చెప్పొచ్చండి, అదే చిన్న వయసేం కాదు కదా. అంటే మనం ఎలా వెళ్తున్నాం? మనం ఎంత అంటే మన ప్యాంపరింగ్ చేసి ముసుగులో, ప్రేమించి ముసుగులో పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం అన్నది క్వశ్చన్ మార్క్ అండి. దానికి ప్రేమని మీరు పేరు పెడుతున్నారు. అది ప్రేమ శాపమా అన్నది మేబీ వాళ్ళకి ఒక 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మీకు అర్థమవుద్ది. దానికి ప్రేమని పేరు పెడతారు మీరు ఎవరన్నా అడిగితే. నేనేమంటానంటేనండి, ఓల్డెన్ సిస్టంలో డిసిప్లిన్, పంక్చువాలిటీ, మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, చక్కగా పొద్దున్న లెగడం, ఇవి చాదస్తంగా అనిపించినప్పటికీ మీకు అవే కరెక్ట్ అండి. చాదస్తమే అనిపిస్తుంది మీకు, చాదస్తంగా ఉంటుంది. కానీ ఒక మంచి అలవాటును నేర్పించగలిగితే తల్లిదండ్రులుగా అంతకంటే మీరు ఇచ్చే ఆస్తే ఉంది. స్కూలే మానేసి ఇంట్లో 3 ఆడపిల్లలు ఉండి మొబైల్కి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి స్టేజ్కి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో ఉండి అంత వచ్చి మళ్ళీ కొంతకాలం ఇంట్లో ఉండిన తర్వాత జరిగింది అంటే అసలు ఎంతకాలం మనం దాన్ని మీరు కంట్రోల్ చేయలేకుండా ఉన్నారో. కౌన్సిలింగ్కి తీసుకెళ్ళచ్చు కదా, 10 కౌన్సిలింగ్ కదా, 20 కౌన్సిలింగ్ తీసుకెళ్ళచ్చు కదా. ఒకేసారి మొబైల్ తీసుకుంటే, మందు తాగి వాడి దగ్గర ఒకేసారి తీసుకుంటే చంపేస్తాడు మిమ్మల్ని. ఒక క్రిమినల్ ఉన్నాడండి, తింటాక డబ్బులు లేవండికి, డబ్బులు అడిగాడు, మీరు 100 రూపాయలు చంపేస్తాడు మిమ్మల్ని. ఆడు ఎమోషన్ ఏంటో, అవతల వ్యక్తి యొక్క ఎమోషన్ మీరు అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు లేరా? కాదండి, ఆ పిల్లలు అలా ఆ చిన్న వయసులో వాళ్ళు మానసికంగా చాలా వీక్గా ఉంటారో, లేకపోతే మానసికంగా గవర్నమెంట్ ట్రాప్లోకి వెళ్తారో, ఇలాంటిది ఏదైనా చేసుకునే అవకాశం ఉంది అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని? అవును. నేను మొబైల్ తీసుకోమని చెప్తానండి, నేను వద్దని అనట్లేదు. కానీ దానికి ఒక ప్రొసీజర్ అంటే మీరు ఇప్పుడు ఒక అలవాటు అవ్వడానికి 2 ఏళ్ళు పట్టినప్పుడు అలవాటుని తీయడానికి కూడా ఏడాదైనా పడద్దు కదా అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మీరు సరిగ్గా చదవలేదు, మార్కులు రాలేదండి, మళ్ళీ మార్కులు రావాలంటే 1 ఇయర్ టైం పడుతుంది, అంతే కదా. అవును. సో డెఫినెట్గా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడం, మెయిన్ వీడియో మన ఇవి ఉంటాయండి, గేమ్స్ ఉంటాయి చూసారు, బెట్టింగ్ గేమ్స్, ఇవి చాలా డౌన్ అండి. అది ఇవ్వకపోతే అసలు చాలామంది ఇంకా వీళ్ళు చనిపోయారు కదా, చాలా కేసులు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇది రివర్స్ అంటే, ఇది ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చిన్నపిల్లలు కదా, ఇది కాదు జరిగింది ఇప్పుడు సొసైటీలో. వీళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఎందుకు పడుతుంది? ఆ తంపి వయసు రాలేదు వాళ్ళకి. మీరు 16, 17, 18 అప్పుడు దాకా బ్యాడ్ హ్యాబిట్స్ చేసి ఇప్పుడు వద్దని చెప్పండి, మిమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే చంపడం తెలియదు వాడికి, అంటే మైనర్స్ కదా, ఆడపిల్లలు. ఒక మగపిల్లోడిని
ఇలా వరస్ట్గా పెంచి వరస్ట్గా బ్యాడ్ హ్యాబిట్స్ మోటార్ సైకిల్ అంతా చెత్త చెదారం బెట్టింగ్ గేమ్స్ అన్ని అలవాటు చేసేసి మొబైల్స్ సోషల్ మీడియాలు అన్నీ అలవాటు చేసేసి ఒకేసారి మీరు ఆపి చూడండి మిమ్మల్ని చంపేపు జరగండి నన్ను. చాలా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఊహించేదేముంది నేను. అవును, మీకు తెలీదా మీడియాలో ఉన్నారా? అవును సార్, అవును. అంటే నేనేమంటానంటేనంటే ఫస్ట్ మీరు అలవాటు చేసేసి పెంచడం చేత కాక అందుకనే పేరెంట్స్ని తిడతాను నేను. నోరు మూసుకుని పిల్లల్ని కనకో అటువంటిప్పుడు అయితే నీ ఎంత సిన్సియర్గా నువ్వు ట్రై చేయాలి అంత పెంచాలి. పెంచడంలో ఫెయిల్యూర్ అవ్వకో. ఫెయిల్యూర్ ఫాదర్ కింద ఫెయిల్యూర్ మదర్ కింద ఎందుకుంటావు? 18 ఏళ్ళ దాకా పిల్లడు తప్పు చేస్తే ఫెయిల్యూర్ ఫాదరే అంటారు, ఫెయిల్యూర్ మదరే అంటారండి. చదువుకున్న పేరెంట్స్ అన్నా కనీసం ఇది చదువుకున్న పేరెంట్స్ ఉంటారండి. ఏదో ఎక్కడిదక్కడ ఏదో కూలి పనికి వెళ్ళి ఉంటాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాడు. పాప వాళ్ళకి తెలియదు, వాళ్ళని నేనేమో అనదలుచుకోలేదు. పాప వాళ్ళకి తెలియదు నిజంగానే. చదువుకున్న పేరెంట్స్ తప్పులు ఇవన్నీ. చదువు లేని వాళ్ళు ఉంటాడంటే పాపం అంత జ్ఞానం లేడు, ఏదో పని చేసి బతుకుతాడంటే పాపం వాళ్ళు మనమే వాళ్ళం. పాపం తెలియదు కదండి వాళ్ళకి ఎలా పెంచాలో ఏంటో కూడా తెలియదు. చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా మనందరికీ. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా జరిగినా కూడా ఫస్ట్ ఫోన్ కొనివ్వద్దు అంటాను నేను. నా పాయింట్ ఏంటంటేనండి, నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఫోన్ కొనిస్తున్నారు కదా, 15 ఏళ్ళకో 12 ఏళ్ళకో 13 ఏళ్ళకి ఇస్తున్నారు కదా, ఫస్ట్ ఫోన్ ఇవ్వద్దండి. ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు, తల కిందగా తపస్సు చేసిన. అలాగే మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చి పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అలవాటు చేయొద్దు. నిజంగా వాళ్ళకి ఏదైనా చూపించాలంటే మీ చేతిలోనే ఫోన్ పెట్టుకోండి, టీవీ కనెక్ట్ చేయండి, టీవీలో చూపించండి. అంటే అలవాటు చేయకుండా అవసరానికి తగ్గట్టుగా మీరు దగ్గరుండి మీరు చూపించండి. ఈ మాత్రం చేసి ఓపిక లేకపోతే పిల్లలు కనొద్దు. కానీ ఏం చేస్తాం మనం, నాకు అర్థం కాదు. ఇదా సొసైటీకి మనం ఇచ్చేది? బ్యాడ్గా పెంచకూడదు కదండి. సో డెఫినెట్గా ప్రతి తల్లిదండ్రులు సీరియస్గా పట్ల జన్ ఆల్ఫా కిడ్స్ పేరెంట్స్ ముద్దొచ్చి మా అమ్మాయి చాలా తెలివైందండి, చాలా ఫాస్ట్గా కొడుతుందండి, టైపింగ్ చాలా ఫాస్ట్గా కొడుతుందండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ నాశనం చేసేసిన వీళ్ళని. ఇంటర్నేషనల్ హోలిస్టిక్ అనే ఒక ముసుగులో పిల్లల యొక్క జీవితాలు నాశనం చేసేది ఎవరంటే ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళే. ఇంకా నారాయణ చైతన్యుడు బెటరు, జైల్లో పడేస్తాడు, ఫోన్ ఇవ్వడో ఇంటికి కూడా పంపడం, గట్టిగా మాట్లాడితే కొట్టేస్తాడు, అదే బెటరు. జైలే బెటరు, మీకు అర్థం కావట్లా. నారాయణ చైతన్యుడు లేకపోతే ఈ బట్టి క్రైమ్లు ఎక్కువ జరిగిపోయిన హైదరాబాద్లో. ఆడు 17-18 సంవత్సరాల వయసులో ఎవరు కంట్రోల్ చేయలేడు, ఆడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ నారాయణ చైతన్య మీరు సపోర్ట్ చేస్తారంటారు, కానీ నేను అదనంగా చెప్తున్నానండి. చదువు విషయంలో క్రమశిక్షణ మొబైల్ ఎత్తాడో మీరు చెప్పండి. అసలు కొడతాడు అంతాడు, కొడతాడు మంచిది. అవును, అవును సార్. మొబైల్ ఇవ్వడు కదా, ఇవ్వడు, అదే బెటర్ కదా. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇంకోటి చేయాలన్నా ఫోన్ చేయవలసిందే, టైమింగ్స్ ఉంటాయి ఆడికి. మేబీ మీ వల్ల కాకపోతే అక్కడన్నా పడేయండి, చదువు రాకపోయినా పర్లేదులే కనీసం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ జ్ఞానం రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. ఆ 18 ఏళ్ళ దాకా అక్కడ ఉండే. అవును, 18 ఏళ్ళ తర్వాత జ్ఞానం వస్తుంది కాబట్టి కొంత కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ కంట్రోలే చేసుకోలేని వయసులో మీరు ఈ కొంపలో పెట్టుకుని ఈ కొంపలో ఈ చెత్త అంతా వీళ్ళకి చేసి ఒక్కొక్కడు 4 బెడ్రూమ్ ఫ్లాట్లో మళ్ళీ గొప్పకే ఒక్కొక్కరు ఒక ల్యాప్టాప్, మా అబ్బాయికి ఒక ల్యాప్టాప్ ఇచ్చామండి, ఒక రూమ్ ఇచ్చామండి, చక్కగా చదువుకుంటాడు. ఏంటిది? పిల్లలు కూడా దయచేసి అంటే చిన్నపిల్లలకి మనం చెప్పిన పాపం అర్థం చేసుకోలేరండి. మీరు అనొచ్చు సార్ పేరెంట్స్ తిడతారంటే, చిన్నపిల్లలకి చెప్తే ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? మినిమం 10 సంవత్సరాలు ఏం అర్థం చేసుకుంటాడండి? 15 ఏళ్ళు వయసు ఉండాలి కదండి. ఇప్పుడు మన వీడియో అర్థం చేసుకుని 10వ తరగతి చదివి అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న నేను చెప్పగలండి. ఇది మరి 5వ తరగతి 6వ తరగతి చదివే జనాల వాళ్ళకి నేను చెప్పలేక వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. నేను చెప్పలేక ఈ మైనర్ పిల్లలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను చెప్పలేక ఇంకా నా బాధను ఆపుకోలేక ఇంకా తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, కనీసం జాగ్రత్తగా ఉండండి అమ్మా, మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి అమ్మా, అలవాటు చేయకండి, ఎడిక్షన్ చేయకండి. చేసిన తర్వాత జరిగే ఇబ్బందులు మళ్ళీ మీరు తట్టుకోలేరు. పిల్లల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. పిల్లల్ని మనం కష్టపడి పెంచుకున్న తర్వాత కోల్పోకుండా చేయవలసిన బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి అని నేను తల్లిదండ్రుల్ని నేను సున్నితంగా హెచ్చరిస్తే వినరు కాబట్టి కొంచెం ఘాటుగా హెచ్చరించాను, అంతే తప్ప అది మంచి సదుద్దేశంతోనే చెప్పడం జరిగిందండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.